సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వచ్చే 6 నెలల్లో 10 లక్షల పిఎన్జి కనెక్షన్లు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. దీపం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచన. రానున్న 6 నెలల్లో 10 లక్షల పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యుద్ధం కారణంగా తలెత్తిన ఎల్పీజీ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, ఆయిల్ కంపెనీలు పిఎన్జి కనెక్షన్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట. అయితే దీపం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు అయితే ఇస్తుంది కదా. అందులో భాగంగా ఈ దీపం లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి పిఎన్జి వినియోగంపై అవగాహన కల్పించాలని, లబ్ధిదారులు పిఎన్జికి మారితే వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్ము జమ చేసేలా ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని, పిఎన్జి కనెక్షన్ తీసుకున్నా కూడా దీపం పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అని చెప్పేసి అవగాహన కల్పించండి అని చెప్పేసి అన్నారు. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో సమస్యలు అధిగమించాలని, త్వరలో సాధారణ స్థితికి అయితే వస్తామని చెప్పేసి అన్నారు. ఇక గ్యాస్ పైప్ లైన్లపై కేంద్రం మంత్రికి అయితే ఫోన్ చేశారనమాట. శ్రీకాకుళం, విజయవాడ నేచురల్ గ్యాస్, శ్రీకాకుళం, కాకినాడకు సంబంధించి వరుసగా నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై అధికారులను సీఎం అడిగారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే పైప్ లైన్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, వెంటనే పనులు పూర్తి చేసి అలా త్వరగా చెప్పాలని కోరారు. సో త్వరలో సమీక్షలు అయితే చేసి ఇన్ని పూర్తి చేస్తే మొత్తం శ్రీకాకుళం నుంచి ఇలా కాకినాడ వరకు కూడా అందరికీ కూడా పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అన్నారన్నమాట. సో దీపం కనెక్షన్ కారణంగా పైప్ లైన్ పెట్టించుకునే వారికి కూడా 3 నెలలకు సంబంధించి గ్యాస్ ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అయితే ఇస్తారనమాట ఫ్రీగానే. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.